దెయ్యాల దేవి పార్ట్ 2. రాజేష్ ఆ దెయ్యాన్ని చూడగానే భయపడి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అతడు నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా తనకు అస్సలు నిద్ర పట్టదు. ఆ సమయంలో పదే పదే సముద్రం వద్ద చూసిన దెయ్యం గుర్తుకొస్తుంది. దాంతో రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉంటాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఇంటి బయట కూర్చున్న రాజేష్ వద్దకు అతని భార్య వస్తుంది. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? నీతో ఒక విషయం చెప్పాలి సౌమ్య. ఏంటో చెప్పండి. మనం ఈ చోటుకి వచ్చి తప్పు చేశాం. ఈ ప్రదేశం మనం అనుకున్నంత మంచిది కాదు. రాజేష్ అలా భయపడుతూ మాట్లాడడం విన్న సౌమ్య, అసలు మీరు దేనికి భయపడుతున్నారు? నిన్నటితో ఆ దెయ్యం పీడ వదిలింది కదా. పీడ వదలలేదు సౌమ్య, అసలు సమస్య ఇప్పుడే మొదలు కాబోతోంది అని రాజేష్ తాను నిన్న రాత్రి సముద్రపు ఒడ్డున చూసిన దెయ్యం విషయం గురించి భార్యతో చెబుతాడు. అలానే ఆ దెయ్యం ఈ చోటు నుండి వెళ్ళలేదని, మళ్ళీ ఆ దెయ్యం మన రథం కోసం వస్తుందని అంటాడు. ఆ మాటలన్నీ విన్న సౌమ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి మీరనేది? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ముందు ఈ విషయం ఇక్కడున్న వాళ్లతో చెప్పి ఆ తర్వాత మనమంతా కలిసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం. సరే, వెంటనే మీరు వెళ్లి మిగిలిన వారిని హెచ్చరించండి. అలాగే సౌమ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు అని రాజేష్ తన భార్యతో మాట్లాడి దెయ్యం గురించి అలానే ఆ అధికారుల గురించి ప్రజలతో చెప్పడానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ పనిచేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం రాజేష్ వింటాడు. నిజంగా ఇదంతా మన అదృష్టం రా, అందుకే మనమంతా ఇక్కడున్నాం. అవునరా, అంతా కూడా ఆ ఇద్దరు మంచితనమే. మనకంటూ ఏ ఆసరా లేనప్పుడు ఈ చోటు చూపించారు. ఇక చచ్చే వరకు ఇక్కడే ఉందాం. మన జీవితాలు మారిపోయాయి, ఇకపై మనకు ఏ లోటు ఉండదు. వారు అలా మాట్లాడుకోవడం విన్న రాజేష్ వారితో దెయ్యం గురించి చెప్పడం అనవసరం అని అనుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ చెప్పినా వారు నమ్మే స్థితిలో లేరని రాజేష్ కి అర్థమవుతుంది. అయితే ఆ ఇద్దరు మాత్రమే కాకుండా అక్కడున్న వారంతా ఆ చోటు గురించి అలానే భావిస్తుంటారు. దాంతో రాజేష్ దెయ్యం గురించి ఎవరితో చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు. మరోవైపు ఆ ఇద్దరు అధికారులు తమ ఇంట్లో కూర్చుని దెయ్యం గురించి ఆలోచిస్తుంటారు. ఏంటి మిత్రమా, సమస్య పోతుంది అనుకుంటే మరీ పెద్దదైనట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? తిరిగి మళ్ళీ ఆ దయ్యం వచ్చినప్పుడు చూద్దాంలే. సర్లే, మనకైతే చావులేని ఒక వరం దొరికింది. నిజమే మిత్రమా అని వారి మాట్లాడుకుంటూ తమకు మరణం లేనందుకు సంతోషపడుతుంటారు. మరోవైపు రాజేష్ ఇంటికి చేరుకుని తన భార్యతో మాట్లాడి ఇక్కడుండే ప్రజలెవరూ తన మాట నమ్మే స్థితిలో లేరని చెబుతాడు. అప్పుడు సౌమ్య కంగారు పడుతూ, అయితే మనం ఇక్కడ ఉండి చావాల్సిందేనా? లేదు సౌమ్య, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. అప్పుడు సౌమ్య ఆశ్చర్యంగా ఈ సముద్రం నుండి ఎలా తప్పించుకుందామా అని అడుగుతుంది. దానికి రాజేష్, నేను ఎవరికీ తెలియకుండా ఒక చిన్న పడవను సిద్ధం చేస్తా. ఆ తర్వాత మనం అందులో నుండి తప్పించుకోవచ్చు. అలాగేనండి. రాజేష్ చెప్పిన ఆలోచన సౌమ్యకు నచ్చుతుంది. దాంతో ఆ రోజు నుండి రాజేష్ ఒంటరిగా దీవిలోకి వెళ్లి అక్కడ పడవ తయారు చేయడం కోసం కావలసిన వస్తువులు పోగు చేయడం మొదలు పెడతాడు. అలా రాజేష్ ఎవరూ లేని చోటులో పడవను సిద్ధం చేసేవాడు. అయితే ఎక్కువసేపు అక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం కలుగుతుందని తిరిగి అక్కడ నుండి త్వరగా ఇంటికి బయలుదేరి వెళ్లిపోయేవాడు. ఇక మళ్ళీ ఆ రోజు చీకటి పడిన తరువాత సముద్రం ఎర్రగా మారుతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ ఇద్దరు అధికారులు సముద్రపు ఒడ్డు వద్దకు వస్తారు. వారు అలా సముద్రపు అలలు చూస్తుండగా కొన్ని క్షణాలకు దెయ్యం గాల్లో ప్రత్యక్షమవుతుంది. నా కోసం ఎదురు చూస్తున్నారా మిత్రులారా? చెప్పు, ఇప్పుడు ఏం చెయ్యాలి? మరో 2 రోజుల్లో నాకు రక్తాన్ని సిద్ధం చెయ్యండి. ఆ మాట విని ఇద్దరు ఏం చెయ్యాలో తోచక నిలబడి చూస్తుంటారు. అప్పుడు దెయ్యం మాట్లాడుతూ, ఒకవేళ నేను కోరినట్టు రక్తం సిద్ధం చెయ్యకపోతే మీకు చావు తథ్యం అని దెయ్యం నవ్వి అక్కడ నుండి మాయమైపోతుంది. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు భయపడి మరుసటి రోజు దీవిలోని ప్రజలతో ఒక చోటు వద్ద సమావేశం అవుతారు. అప్పుడు అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మీ అందరికీ ఈ చోటు నచ్చిందా? నచ్చింది. నచ్చింది. చాలా సంతోషం. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరూ కూడా
ఈ దీవి ఉత్తరం వైపు వెళ్ళకండి, ఎందుకంటే అటువైపు ఎక్కువగా తిమింగలాలు తిరుగుతున్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ మాటకు అక్కడున్న వారంతా సరే అన్నట్టు తల ఊపుతారు. నిజానికి వారి పథకం ఇలాంటి ఒక అబద్ధపు ప్రచారం చేసి కొంతమంది మనుషులను గల్లంతు చేస్తే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. దాని ద్వారా దెయ్యం అడిగినట్లు రక్తాన్ని కూడా ఇవ్వచ్చు అనే ఆలోచన వారిది. అలా ప్రజలతో మాట్లాడిన తర్వాత ఇద్దరు నడుచుకుని వెళ్తుంటారు. మిత్రమా, అంతా బానే ఉంది, మరి ఇప్పుడు మనం ఎవరిని ఎంచుకోవాలి? అదిగో వాడైతే సరిగ్గా సరిపోతాడు, మనకు సరైన ఎర దొరికింది మిత్రమా అని లావుగా ఉన్న ఒక వ్యక్తిని ఎంచుకుంటారు. మరోవైపు రాజేష్ దేవి నుండి తప్పించుకోవడం కోసం పడవను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అలా సమయం గడుస్తుంది. అప్పుడు ఒంటరిగా చిక్కిన లావు వ్యక్తిని ఆ ఇద్దరు తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. అయితే విషయం తెలియని ఆ వ్యక్తి వారితో పాటు వచ్చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఆ లావు వ్యక్తిని బంధించి కట్టేస్తారు. అలానే అతడు అరవకుండా నోటికి గుడ్డ కట్టేస్తారు. ఆ విధంగా 2 రోజులు గడిచిపోతాయి. అయితే దెయ్యం వచ్చే రోజు రానే వచ్చింది. అప్పుడు బందీగా ఉన్న వ్యక్తి వద్దకు ఒకడు కుండ పట్టుకుని వస్తాడు. అసలు నన్ను ఎందుకు బంధించారు? ప్రస్తుతం మాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. ఏం చేస్తున్నారు? దయచేసి నన్ను వదిలేయండి. అరవకురా, కాసేపు నొప్పిని భరించు అంతే అని బందీగా ఉన్న వ్యక్తి శరీరానికి గాయం చేసి కుండలోకి రక్తం సేకరిస్తాడు. అలా కుండలో రక్తం నింపుకున్న తరువాత గాయానికి కట్టుకట్టి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దెయ్యం వద్దకు వెళ్తారు. అయితే అప్పటికే చాలా సేపటి నుండి దెయ్యం వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఇంత ఆలస్యం? మీకు మీ ప్రాణాల మీద ఆశ లేనట్టుంది. ఇదిగో నువ్వు అడిగినట్టు రక్తం తీసుకొచ్చాం. అద్భుతం. వెంటనే దెయ్యం కుండను తీసుకుని అందులోని రక్తం తాగుతుంది. ఆ సమయంలో ఇద్దరూ కూడా ఎన్ని రోజులు ఇలా దెయ్యం చెప్పినట్లు చేయాల్సి వస్తుందని మనసులో అనుకుంటారు. ఆ తర్వాత దెయ్యం రక్తం తాగి అక్కడ నుండి మాయమైపోతుంది. మరోవైపు రాజేష్ లాంతర్ లైట్ సాయంతో పడవ తయారీ పనిలో ఉంటాడు. ఎలాగైనా ఈ పని పూర్తి చేసి వీలైనంత త్వరగా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. అలా రాజేష్ అక్కడ పని చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం దీవిలో ఉన్న ప్రజలు తమలో ఒక వ్యక్తి కనిపించట్లేదని బాధపడుతుంటారు. అయితే ఆ వ్యక్తి తిమింగలాలు తిరిగే చోటు వైపుకు వెళ్లి ఉంటాడని కొంతమంది భావిస్తారు. కానీ అక్కడున్న రాజేష్ మాత్రం ఖచ్చితంగా ఇది వారి పనేనని అర్థం చేసుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు దెయ్యం సముద్రం నుండి బయటకు వచ్చి రక్తాన్ని కోరుతుంటే ఆ ఇద్దరు వ్యక్తులు బందీగా ఉన్న వ్యక్తి దగ్గర నుండి రక్తం సేకరిస్తూ దెయ్యానికి ఇస్తుండేవారు. దాంతో కొన్ని రోజులకు బందీగా ఉన్న వ్యక్తి చనిపోతాడు. వాడు చనిపోయాడు మిత్రమా. సరే, వాడి శవాన్ని సముద్రంలో పడేసి వేరే వాణ్ణి పట్టుకుందాం. కానీ ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి? దీని వల్ల మనకు ఏం ఉపయోగం? అప్పుడు ఆ మాట విన్న తన స్నేహితుడు కాసేపు ఆలోచించి, దయ్యం చెప్పినట్టు మనకు చావు లేదు. అదే విధంగా సముద్రం ఎర్రగా ఉన్నప్పుడు ఎవరైనా అడుగు పెడితే దయ్యం నేల మీదకు వస్తుంది. అవును, ఇప్పుడు ఆ దయ్యానికి కావలసింది రక్తం. అది గాని నేల మీదకు వస్తే దానికి నచ్చినట్టు చేసుకుంటుంది. మనం ఈలోపు ఈ చోటు నుండి తప్పించుకుందాం. పైగా మనకు ఎలాగో చావు లేదు కదా. నీ ఆలోచన బాగుంది, అలానే చేద్దాం అని ఇద్దరు దెయ్యం నుండి తప్పించుకోవడానికి పథకం వేస్తారు. ఆ తర్వాత అక్కడున్న శవాన్ని సముద్రంలో పడేయడానికి తీసుకుని వెళ్తారు. అలా వారు శవాన్ని సముద్రంలో పడేసి తిరిగి వస్తున్నప్పుడు వారికి రాజేష్ తయారు చేసిన చిన్న పడవ కనిపిస్తుంది. అప్పుడు ఇద్దరు ఆ పడవను చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఎవరో ఇక్కడ జరిగే విషయాలు తెలిసిపోయినట్టుంది. అందుకే ముందుగా తప్పించుకోవడానికి ఈ పథకం వేశారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది? మనం అనుకున్నట్టే ఈ రాత్రి ఆ దయ్యానికి వీరందరినీ ఆహారంగా ఇచ్చి మనం తప్పించుకుందాం. నీ ఆలోచన సరిగ్గా ఉంది, అలాగే చేద్దాం అని వారిద్దరూ అక్కడ నుండి వచ్చేస్తారు. మరోవైపు రాజేష్ తన భార్యతో అన్నీ పూర్తయినట్లు ఈ రాత్రికి మనం తప్పించుకుందామని చెబుతాడు. మరి రాజేష్ అనుకున్న విధంగా ఈ దెయ్యాల దీవి నుండి తప్పించుకోగలడో లేదో చూద్దాం. For more horror stories, please subscribe our channel.